హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలనే కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నేను మీకు ఒక చెప్పబోయే స్టోరీ మన దేశంలోనే కేరళలో జరిగింది. ఒక యథార్థ సంఘటన. ఈ కథలో ఆత్మను చూసిన వారు కాలేజ్ స్టూడెంట్స్. వాళ్ళ నిజ జీవితంలో జరిగిన సంఘటన. ఒకరిద్దరు తాము దెయ్యాన్ని చూశారంటే మనం నమ్మకపోవచ్చు, కానీ ఈ కథలో ఒక బస్సులో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఆ సంఘటనను చూశారు. ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. కేరళలో ఒక కాలేజీకి చెందిన విద్యార్థులు వాళ్ళ స్టడీస్లో భాగంగా ఎడ్యుకేషనల్ ట్రిప్కి వెళ్ళారు. వాళ్ళందరూ 4 బస్సులలో బయలుదేరారు. ఇండస్ట్రీ విజిట్ లేట్ కావడంతో బస్సులు కొంచెం లేట్గా 4 గంటలకు బయలుదేరాయి. అయితే వాళ్ళు వాళ్ళ కాలేజీకి వెళ్ళడానికి ఒక అడవిని దాటి వెళ్ళాలి. అయితే ముందు 3 బస్సులు వెళ్ళిపోయాయి. 4వ బస్సుకు టైర్ పంచర్ కావడంతో ఆ బస్సు ఆగిపోవాల్సి వచ్చింది. వెంటనే డ్రైవర్ బస్సులో ఉన్న కొత్త టైర్లు మార్చారు. కానీ అప్పటికే సమయం 7 గంటలు దాటింది. విద్యార్థులందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, కేకలు వేస్తూ అల్లర్లు చేస్తున్నారు. అయితే వాళ్ళ సంతోషం ఎంత సమయం నిలవలేదు. ఎవరు ఊహించని అటువంటి ఒక భయంకరమైన సంఘటన జరిగింది. బస్సు వెనక కూర్చున్న వాళ్ళందరికీ ఒక భయంకరమైన సంఘటన కనపడింది. ఒక ముసలి అతను బస్సు వెనకాల చేతిలో లాంతరు పట్టుకొని గట్టిగా అరుస్తూ వెంబడించాడు. అతని జుట్టు చాలా తెల్లగా పొడుగ్గా ఉంది. ముఖమంతా వికృతంగా ఉంది. సగం ఒంగొని చేతిలో లాంతరు పట్టుకొని బస్సు ఎంత వేగంగా వెళ్తుందో అంతే వేగంగా బస్సులో వెనకాతల పరిగెట్టాడు. అప్పటికి వరకు సంతోషంగా ఉన్న స్టూడెంట్స్ అందరూ ఒక్కసారిగా భయాందోళనలు చెందారు. వాళ్ళ సంతోషం ఒక్కసారిగా ఆవిరైపోయింది. అందరి ముఖంలో విచారం కమ్ముకుంది. ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు మొదలైంది. ఆ వికృత రూపం వస్తోంది. అతని కేకలు వినగానే అందరూ భయంతో అరుస్తున్నారు. బస్సు అడవిని దాటినంత వరకు వికృత రూపం వెనకాతల వచ్చింది. అడవిని దాటగానే ఆ రూపం మాయమైపోయింది. ఆ రోజు రాత్రి అందరి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలేజీకి చేరారు. వారి జీవితంలో ఈ సంఘటన ఎప్పటికీ మర్చిపోలేదు. తర్వాత రోజు చుట్టుపక్కల గ్రామాలు వారి నుండి అసలు విషయం తెలుసుకున్నారు. ఆ ముసలి ఆత్మ రాత్రి వేళల్లో అడవి నుండి వెళ్ళి బస్సులను లారీలను ఆపుతుంది అని చెప్పారు. ఆ ఊరిలో చాలా మంది ఆత్మను తాము చూశామని చెప్పారు. ఇది ఆ స్టూడెంట్స్ జీవితంలో ఒక యథార్థమైన వల్లు గగుర్లు పుట్టించే సంఘటన మిగిలిపోయింది. మీ జీవితంలో ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగి ఉంటే కన్ఫామ్గా కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.